ఇక నాలుగో రోజు కూడా పార్లమెంట్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాలుగో రోజు పార్లమెంట్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇక నాలుగో రోజు కూడా పార్లమెంట్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మెయిన్ గా ఇటు నీట్ లీకేజీకి సంబంధించి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధానే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కూడా గత 4 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు ఉభయ సభలు అయితే వాయిదా పడ్డాయి. మనం చూస్తున్నాం ఢిల్లీలో ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొందో. ఇటు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నీట్ లీకేజీ పేపర్ కి సంబంధించి మెయిన్ గా ధర్మేంద్ర ప్రధాన్ వల్లనే నీట్ పేపర్ లీకేజీ అయిందని కూడా ఇటు విపక్షాలైతే ఆందోళన చేపడుతున్నాయి. గత 4 రోజులుగా కూడా చర్చ జరగకుండా వాయిదా పడుతూనే వస్తున్నాయి. విపక్షాలైతే డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ ఆందోళన కొనసాగిస్తామని కూడా ఇటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో మనం పార్లమెంట్ ఆవరణలో ఇటు కాంగ్రెస్ నిరసన చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. నిన్న కూడా ఢిల్లీలో ఎలాంటి వాతావరణం నెలకొందో చూడొచ్చు. ఇప్పటికీ ఢిల్లీ అంతటా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఇటు సీజేపీ అలాగే ఇటు కాంగ్రెస్ కూడా విపక్షాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయాలి. నెక్స్ట్ టైం ఇలా పేపర్ లీకేజీ ఏవి కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఓవరాల్ గా దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎస్, నాలుగో రోజు కూడా ఢిల్లీ అస్థినాలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. పార్లమెంట్ భవన్ వద్ద పెద్ద సంఖ్యలో సీజేపీ నేతలతో పాటు మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ చేరుకున్నారు. నీట్ పేపర్ విషయంలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా విపక్ష నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఎక్స్ లో ఈ యొక్క బాధ్యతపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నాం, దీంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ రోజు సోషల్ మీడియా వేదిక ద్వారా అంటే ఎక్స్ లో ప్రధాని చేసిన ట్వీట్ పూర్తిగా రాజకీయ దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిపై అటు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని ఈ రకంగా ట్వీట్ చేయడం పట్ల అటు సీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని ట్వీట్ తీయదా ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ నేతలపై జరిగినటువంటి దాడికి నిరసనగా కాంగ్రెస్ నేతలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేయండి. ఆందోళనలో రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రియాంక గాంధీ ఏ రకంగా అరెస్ట్ చేశారో దేశం మొత్తం కూడా చూస్తుంది. కాబట్టి వెంటనే దీనిపై స్పందించి అటు సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు ఖచ్చితంగా అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో పార్లమెంట్ భవన్ వద్ద ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. ఒకటే వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే గత కొంతకాలంగా నీట్ పేపర్ విషయంలో ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు దీనిపై ఏకంగా స్పందించకపోవడం, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంతో సీజేపీ నేతలు ఈ కేసులో ఖచ్చితంగా బాధ్యులపై అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరిపై పూర్తిగా దర్యాప్తు జరిపించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు
దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 152 పేపర్లు లీక్ అయ్యే సుమారు 7 కోట్ల మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు గురయ్యారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో ఇలా నిందితులకు మాత్రం ఎక్కడ కూడా శిక్ష పడలేదు. జీరో కన్వెన్షన్ ఉన్నట్టు కూడా నిన్న రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు కూడా వెల్లడించారు. అయినప్పుడు కూడా కేంద్ర మంత్రి బాధ్యత వహించకుండా ఇప్పటికీ దీనిపై ఎలాంటి స్పందించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, సిజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ భవన్ వద్ద కూడా ఇంకా ఆందోళన అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై బాధ్యతాయుతంగా వెంటనే రాజీనామా చేయాలి. అతను దీనిపై లోతుగా అసలు దోషులు ఎవరు, అసలు సూత్రధారులు అనేది కూడా బయట పెట్టాలంటూ కూడా ఇప్పటికే సిజేపీ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ భవన్ వద్ద మరొకసారి ఆందోళనకు మాత్రం కొనసాగుతున్నారు. ఢిల్లీ అస్తినాలో మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు అన్ని కూడా సెలవు ప్రకటించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అస్తినాలు అనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఢిల్లీలో చోటు చేసుకుని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన మాత్రం పార్లమెంట్ భవన్ వద్ద ఆందోళన మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. శాలిని, సునీల్, మోదీ చేసిన ట్వీట్ పై అయితే ఇటు సీజేపీ కూడా వెంటనే రియాక్ట్ అయింది. మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు అని స్పష్టం చేస్తుంది. సో మనం చూస్తున్నాం గత 3 రోజుల కంటే ఈ రోజు కూడా ఢిల్లీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో మరి కేంద్రం ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆ అంశంలో ఎలాంటి వైఖరి ఉండే అవకాశం ఉంది? ఇప్పటివరకు కూడా గత 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? గత 4 రోజుల నుంచి కూడా సిజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి కేంద్ర మంత్రి బాధ్యతాయుతంగా అతను వెంటనే రాజీనామా చేయాలి. అతను రాజీనామా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళన మాత్రం ఈ రకంగానే కొనసాగిస్తామని చెప్తారు. అయితే ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదిక ద్వారా సోషల్ మీడియాలో అతను ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో నీట్ పేపర్ కి సంబంధించిన కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశాం. వారికి కేసుని త్వరగతిన వారికి శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని వాదించి త్వరగతిన వారికి శిక్ష పడే విధంగా చేస్తామని మాత్రం చెప్పారు. కానీ ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకున్నాం కానీ, ఎక్కడ కూడా తన రాజీనామా చేస్తాను కానీ, ఎక్కడ కూడా ఎక్స్ లో తన వేదికల ద్వారా ప్రధాని ప్రకటించలేదు. కాబట్టి ఈ సిజేపీ నేతలు ప్రధాని చేసినటువంటి ట్వీట్ పై తీవ్ర దుమారం చెప్తున్నారు, తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేశ ప్రధాని వెంటనే స్పందించాలి. నీట్ పేపర్ విషయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సిజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 152 పేపర్లు లీక్ అయ్యాయి. అందులో 7 కోట్ల మంది, సుమారు 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారని అటు నిన్న రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు కూడా వెల్లడించారు. అయితే మరోవైపు జేపీ నడ్డా కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ లేని రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల పేపర్ లీకేజ్ కావడం జరిగిందంటూ కూడా నిన్న జేపీ నడ్డా మీడియా సమావేశం ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే ఈ విషయంలో మరి కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా దీనిపై చర్యలు తీసుకుంటారని కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. మొత్తం మీద దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వారికి ₹1 ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంటికో ఉద్యోగం కల్పించాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే సిజేపీ నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. మరోవైపు పార్లమెంట్ భవన్ వద్ద కూడా ఇంకా ఆందోళన మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని, సునీల్, అలాగే ఇటు ప్రధాని మోదీ మార్నింగ్ చేసిన ట్వీట్ కి రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. సో యువత భవిష్యత్తును మీరే నాశనం చేస్తున్నారు, యువత భవిష్యత్తు నాశనం చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి భద్రతా బలగాలను మోహరించారు? పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ప్రజెంట్? పార్లమెంట్ భవన్ వద్ద ఇంకా ఆందోళన మాత్రము మిన్నంటాయని చెప్పవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా అటు సిజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా హోరాహోరీగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ కు కౌంటర్ ట్వీట్ గా అటు రాహుల్ గాంధీ కూడా చేయడం, విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దీని విషయంలో ఖచ్చితంగా కేంద్రం విద్యా వ్యవస్థపై ఖచ్చితంగా మళ్ళీ మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అటు రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి, అధికారులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలి, ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసే విధంగా
చర్యలు తీసుకోవాలి, విద్యా వ్యవస్థను రక్షించాలి. మొత్తం భ్రష్టు పట్టినటువంటి విద్యా వ్యవస్థ, దాదాపు 152 పేపర్లు లీక్ అయ్యి 7.5 కోట్ల మంది విద్యార్థులు పూర్తిగా ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి దీనిపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు, సిజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు 4వ రోజు కూడా ఇంకా ఆందోళన మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి విద్యా సంస్థలన్నిటి కూడా ఇప్పటికే సెలవు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వము. పోలీసులు కూడా పార్లమెంట్ పరిసర ప్రాంతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా భారీగా మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక టెన్షన్, హై టెన్షన్ వాతావరణం అయితే ఢిల్లీ పార్లమెంట్ లో చోటు చేస్తుందని చెప్పవచ్చు. చాలు. అలాగే సునీల్, ఇప్పుడు ఈ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని చాలా మెట్రో స్టేషన్లను కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మరి సాధారణ ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనిపై? అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు అప్రమత్తం కావడంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అన్ని విద్యా సంస్థలన్నిటి కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు ఆర్టీసీ బస్సులతో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ మెట్రో స్టేషన్ అన్ని కూడా పూర్తిగా బంద్ చేశారు. ఎందుకంటే విధ్వంసమైనటువంటి వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అన్ని ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఎక్కడ అంటే ప్రభుత్వ సంస్థల వద్ద, ప్రైవేట్ సంస్థల వద్ద అన్ని చోట్ల కూడా భారీగా మోహరించారు. ఎక్కడ అంటే విద్రోహ శక్తులు వచ్చి ఇందులో చొరబడి విద్యార్థులను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వచ్చాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే పోలీసులు కూడా చాలా అప్రమత్తం కావడం జరిగింది. అన్ని మెట్రో స్టేషన్స్ కావచ్చు, మరోవైపు బస్ స్టాండ్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థల వద్ద కూడా భారీగా మోహరించారు. పార్లమెంట్ తో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించి శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సిజేపీ నేతల ఆందోళన మాత్రం మిన్నంటాయని చెప్పవచ్చు. మరోవైపు సిజేపీ నేతల ఆందోళనతో పాటు కాంగ్రెస్ నేతల ఆందోళన మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈ రోజు 4వ రోజు కూడా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఎక్కడ కూడా తగ్గేదే లేనట్టు కూడా సిజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మరి దీనిపై కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తున్నది మాత్రం సర్వత్రా దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.